హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆషిరా ఆర్ట్స్. ఈరోజు ఉసిరికాయ నిల్వ పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని ఇందులో 3 టేబుల్ స్పూన్ల నూనె తీసుకోవాలి. ఉసిరికాయలు ముందుగా వాష్ చేసుకొని వాటర్ ఆరిపోయిన తర్వాత ఒక్కొక్కటిగా ఈ విధంగా వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఉసిరికాయలు ఈ విధంగా మంచి కలర్లోకి వచ్చిన తర్వాత ఈ విధంగా ఉడికాయో లేదో చూసుకొని తీసేయాలి. ఇప్పుడు అదే ప్యాన్లో ఇంకో 4 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని నూనె వేడైన తర్వాత 2 టేబుల్ స్పూన్ల ఆవాలు వేసుకోవాలి. ఆవాలు వేగిన తర్వాత 8 నుంచి 10 వెల్లుల్లి రెబ్బలు ఈ విధంగా నూరుకొని వేసుకోవాలి. వెల్లుల్లి బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో 2 కప్పుల మిరం, 1 కప్పు ఉప్పు, 3.5 టేబుల్ స్పూన్ల ఆవాలు మెంతుల పొడి, 1 టీ స్పూన్ పసుపు వేసుకున్న తర్వాత ఈ పోపు ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి. మిరము ఉసిరికాయలు చల్లారిన తర్వాత ఇందులో ఉసిరికాయలు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 2 మీడియం సైజు నిమ్మకాయలు తీసుకొని రసం ఈ విధంగా వేసుకొని మళ్ళీ బాగా కలుపుకోవాలి. అంతే, ఉసిరికాయ పచ్చడి రెడీ. దీన్ని ఒక కంటైనర్లో స్టోర్ చేసుకోవాలి. 2 రోజుల తర్వాత మళ్ళీ మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని కలుపుకొని సర్వ్ చేసుకోవచ్చు. అంతే, ఎంతో రుచికరమైన ఉసిరికాయ పచ్చడి రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం ఆషిరా ఆర్ట్స్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.